దివంగత నేత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ పాల్గొన్నారని, దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ సిబిఐ నిన్న తెలంగాణ హైకోర్టుకి నివేదించింది. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో సునీల్ వివేక ఇంట్లోనే ఉన్నట్లుగా గూగుల్ టేక్అవుట్స్ ద్వారా మేము గ్రహించామంటూ కూడా సిబిఐ నిన్న తెలంగాణ హైకోర్టుకి నివేదించినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడులో వచ్చిన వార్త చూసుకున్నట్లయితే, వివేక హత్యలో సునీల్ తగిన ఆధారాలు ఉన్నాయి, హత్యకు అవినాష్ అండదండలు, బెయిల్ ఇస్తే పారిపోతారు, సిబిఐ వాదన, తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. సో నిన్న అసలు సిబిఐ వాదనలు వినిపిస్తూ సునీల్ యాదవ్ గనక బెయిల్ ఇస్తే సునీల్ యాదవ్ పారిపోయే అవకాశం ఉంది అంటూ కూడా సిబిఐ నిన్న వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో తీర్పు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఒకసారి గనక ఈ వార్త మనం అనాలిసిస్ చేసుకుంటే, మాజీ మంత్రి వివేక హత్య కేసులో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. హత్య జరిగిన సమయంలో సునీల్ వివేక ఇంట్లో ఉన్నట్లుగా గూగుల్ టేక్అవుట్ ద్వారా తేలిందని పేర్కొంది. సో మనం మాట్లాడుకున్నట్లుగా అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఖచ్చితంగా సునీల్ యాదవ్ ప్రమేయం ఉంది. ఆయన ఆ హత్యలో పాల్గొన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ వివేక గారి ఇంట్లో ఉన్నట్లుగా గూగుల్ టేక్అవుట్ కూడా తెలియజేస్తుంది అంటూ సిబిఐ నిన్న తెలంగాణ హైకోర్టుకి నివేదించింది. ఈ నేపథ్యంలోనే వివేక ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా తేలిందని పేర్కొంది. వివేక హత్య కేసులో రెండో నిందితుడైనటువంటి సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు ఈ కేసు మీద విచారణ చేపట్టింది. నిన్న జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. అయితే సిబిఐ తరపు న్యాయవాది అనిల్ తర్వార్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తరపు న్యాయవాది గూగుల్ టేక్అవుట్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, హత్య సంఘటనలో సునీల్ యాదవ్ పాల్గొన్నారు అనడానికి అదొక్కటే ఆధారం కాదన్నారు. సో కేవలం సునీల్ యాదవ్ గారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పాల్గొన్నారు అని చెప్పడానికి మా దగ్గర గూగుల్ టేక్అవుట్ ఒకటే కాదు, అన్ని రకాల సాక్ష్యాలు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అన్నట్లుగా నిన్న సిబిఐ తరపు న్యాయవాది అనిల్ తర్వార్ ఆయన వాదనలు వినిపించారు. నెక్స్ట్, వివేక ఇంటి వద్ద వాచ్మెన్ రంగన్న అప్రూవర్ దస్తగిరిలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా సునీల్ యాదవ్ పాత్ర ఉంది. సో వివేకానంద రెడ్డి వాచ్మెన్ అయినటువంటి రంగన్న, అలాగే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి, వీరి వాంగ్మూలం మేరకే మేము సునీల్ యాదవ్ గారి పాత్ర ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉందని భావిస్తున్నాం అన్నట్లుగా నిన్న సిబిఐ తరపు న్యాయవాది ఆయన వాదనలు వినిపించారు. వివేక హత్య అనంతరం పారిపోతుండగా గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్లను గుర్తించినట్లు రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. అంటే వివేకానంద రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి వాచ్మెన్ రంగన్న వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత కొంతమంది పారిపోవడం నేను చూశాను, వారిలో గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్లను గుర్తించినట్లుగా రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. సో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి అతి కిరాతకంగా పారిపోతున్న వాళ్ళని నేను చూశాను, వారిలో గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్ వారు ఉన్నట్లుగా నేను గుర్తించి నేను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఆయన, అంటే వాచ్మెన్ రంగన్న వాంగ్మూలం మేరకే వీళ్ళ ముగ్గురు పేర్లను పొందుపరచడం జరిగింది అన్నట్లుగా నిన్న సిబిఐ తరపు న్యాయవాది అయితే ఆయన వాదనలు వినిపించారు. హత్యకు ముందు, హత్య తర్వాత నిందితుల మధ్య ఫోన్ సంభాషణలకు కాల్ డేటా రికార్డు ఉన్నాయి. సో కేవలం ఇదొకటే, ఆయన ప్రత్యక్షంగా, అంటే రంగన్న ప్రత్యక్షంగా వాళ్ళ ముగ్గురిని చూడడమే కాదు, అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు, హత్య తరువాత కూడా వీరికి సంబంధించినటువంటి కాల్ డేటాలు మా దగ్గర ఉన్నాయి. అవి కూడా
ఒక ఆధారమే అన్నట్లుగా నిన్న సిబిఐ తరపు న్యాయవాది ఆయన వాదనలు వినిపించడం జరిగింది. హత్యకు ముందు రోజు సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలు గంగిరెడ్డి ఇంటి వద్ద కలిశారు. సో హత్య జరగడానికంటే ముందు రోజు సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలు గంగిరెడ్డి ఇంటి దగ్గర కలిశారు. వివేక హత్య నిమిత్తం గొడ్డలి కొనాలంటూ దస్తగిరికి సునీల్ యాదవ్ చెప్పారు. సో వివేకానంద రెడ్డి హత్య గురించి ఒక గొడ్డల్ని కొనుగోలు చేయాలని దస్తగిరికి సునీల్ యాదవే చెప్పారని, పులివెందులలో కొంటే తెలిసిపోతుందని కదిరికి వెళ్ళి తీసుకురమ్మని పురమాయించారు. పులివెందుల్లో గొడ్డలు గనక కొంటే తెలిసిపోతుందని చెప్పి సునీల్ యాదవ్ కదిరికి వెళ్ళి కదిరిలో గొడ్డలి కొని తీసుకురావాల్సిందిగా దస్తగిరికి ఆయన్ని పురమాయించినట్లుగా ఈ వార్త సారాంశం. ఇదే విషయాన్ని దస్తగిరి వెల్లడించారు. గొడ్డలి విక్రయించిన వ్యక్తిని సిబిఐ విచారించగా దస్తగిరి చెప్పిన సమాచారానికి అనుగుణంగానే ఉంది. సో అసలు సునీల్ యాదవే నన్ను గొడ్డలి కొని తీసుకురమ్మన్నారు, ఆయనే నన్ను పురమాయించారు అంటూ గతంలో దస్తగిరి చెప్పినటువంటి నేపథ్యంలో దస్తగిరి చెప్పిన దానికి అనుగుణంగానే ఈ సిబిఐ అధికారులు కొంతమంది గొడ్డలి అమ్మిన వ్యక్తిని వాళ్ళు విచారించగా ఆయన కూడా దస్తగిరి ఏదైతే సమాచారం ఇచ్చారో దానికి అనుగుణంగానే ఆ గొడ్డలి అమ్మిన వ్యక్తి ఇచ్చిన సమాచారం కూడా ఉంది అన్నట్లుగా దీని సారాంశం. వివేక హత్యకు కుట్ర, దాన్ని అమలు చేయడం, సాక్ష్యాల ధ్వంసంలో సునీల్ యాదవ్ పాత్ర ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో, అలాగే దాన్ని అమలు చేయడంలో, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో సునీల్ యాదవ్ పాత్ర ఉంది. హత్య అనంతరం సాక్ష్యాల ధ్వంసం గురించి ఆందోళన అవసరం లేదని, అవన్నీ శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చూసుకుంటారని గంగిరెడ్డి చెప్పారు. అంటే సాక్ష్యాలను ధ్వంసం చేయాలని వీరు ముందుగానే ప్రణాళిక రూపొందించారన్నమాట. వివేక హత్యకు గంగిరెడ్డి నుంచి సునీల్ యాదవ్ కోటి తీసుకున్నారు. అంటే వివేకానందరెడ్డి హత్య చేసేందుకు సునీల్ యాదవ్ గంగిరెడ్డి నుంచి అక్షరాల ₹1 తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో దస్తగిరికి 75 లక్షలు ఇచ్చి 25 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పారు. దస్తగిరికి ఇచ్చిన సొమ్మును మున్నా వద్ద దాచి ఉంచగా 46 లక్షలు రికవరీ చేశారు. పరిస్థితుల ప్రకారం ఉన్న ఆధారాలను పరిశీలించిన సునీల్ యాదవ్ పాత్ర ఉన్నట్టు తేలుతోంది. అన్నీ చూసినప్పటికీ ప్రతి దాంట్లో కూడా సునీల్ యాదవ్ పాత్ర ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అతనికి మాత్రం బెయిల్ మంజూరు చేయకండి, అతనికి బెయిల్ మంజూరు చేస్తే అతను సాక్షులను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది, లేదంటే ఆయన పారిపోయే అవకాశం ఉంది అంటూ కూడా సిబిఐ తరపు న్యాయవాది నిన్న తెలంగాణ హైకోర్టుకు అయితే నివేదన సమర్పించారు. వివేకాను దారుణంగా హత్య చేసి తరువాత డ్రైవర్ దీనికి కారణం అంటూ ఆయనతో బలవంతంగా లేఖ రాయించారు. హత్యపై వివేక కుమార్తె, భార్య రాకముందే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులు బలవంతులు. ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతులు, సాక్షులను ప్రభావితం చేయగలరు. సిఐ శంకరయ్య, గంగాధర్ రెడ్డిలు ముందే స్టేట్మెంట్ ఇచ్చి తరువాత మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. సునీల్ యాదవ్ను గోవాలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ ఇస్తే పారిపోయే అవకాశం ఉంది. శివశంకర్ రెడ్డి కుట్రలో పాల్గొంటే నిందితుడు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు, అందువల్ల శివశంకర్ రెడ్డి బెయిల్తో పోలిక లేదు, బెయిల్ పిటిషన్ను కొట్టేయాలి అని కోరారు. సో ఆయన సునీల్ యాదవ్ గారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టుని ఆయన ఆశ్రయించగా ఆయనకి బెయిల్ గనక ఇస్తే అతను పారిపోయే అవకాశం ఉంది, అతనికి బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా సిబిఐ తెలంగాణ హైకోర్టును అయితే కోరింది. తెలంగాణ హైకోర్టు అయితే ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు సునీల్ యాదవ్కి ప్రత్యక్షంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన పాల్గొన్నారు. సో ఆయనకి బెయిల్ ఇవ్వకండి, ఆయన బెయిల్ గనక ఆయనకి ఇస్తే ఆయన పారిపోయే అవకాశం ఉంది, లేదంటే సాక్ష్యాలను ఆయన తారుమారు చేసే అవకాశం ఉంది అంటూ కూడా సిబిఐ తరపు న్యాయవాదులు నిన్న తెలంగాణ హైకోర్టుకు అయితే విన్నవించారు. థ్యాంక్ యూ సో మచ్.